వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. సో ఈ రోజు టాపిక్ వచ్చేసరికి గోల్డ్ జ్యువెలరీస్ ఉన్నాయి కదా. సో మనం గోల్డ్ కాయిన్స్, గోల్డ్ స్కీమ్స్ అని చెప్తుంటాము. సో మనల్ని వన్ ఆఫ్ ది వ్యూవర్స్ అడిగిన కామెంట్, ఏ షాప్స్లో ఏ గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయో చెప్పమని. సో ఈ రోజు మనం ఆ టాపిక్ గురించి చెప్దాము. ఈ వీడియోలో నేను ఇక్కడ 6 అని మెన్షన్ చేసింది, బట్ మొత్తం టాప్ 7 ఉన్నటువంటి గోల్డ్ షాప్స్లో ఏ గోల్డ్ షాప్లో జ్యువెలరీ ఈ గోల్డ్ స్కీమ్స్ ఉంటాయి కదా, మంత్లీ మనం ఇన్స్టాల్ చేసి గోల్డ్ తీసుకున్నవి, అవి ఏ షాప్స్లో ఏ గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో గోల్డ్ స్కీమ్ అంటే ఏంటి, ఏ షాప్లో ఏ గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి, అండ్ ఈ గోల్డ్ స్కీమ్ వల్ల లాభం ఉందా నష్టం ఉందా అన్నదంతా కూడా ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ వీడియో అయితే కొంచెం చాలా ఎఫర్ట్ పట్టే నేను ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేశాను. సో మీకు ఈ వీడియో కొంచెం యూస్ఫుల్ అనిపించింది అంటే కనుక ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, అండ్ ఎవరికైనా యూజ్ అయితే అంతే వాళ్ళతో షేర్ చేయండి. ఫస్ట్ వచ్చేసరికి టాప్ 7 గోల్డ్ షాప్స్ ఏవేమి ఆఫర్స్ ఇస్తున్నాయో చూడడం కంటే ముందు అసలు గోల్డ్ స్కీమ్ అంటే ఏంటి అంటే, మనం మిడిల్ క్లాస్ వాళ్ళు ఒకేసారి గోల్డ్ కొనలేని వాళ్ళకి ఏంటంటే మంత్లీ పలానా ఒక షాప్కి వెళ్తాం, ఏ లలితానో లేదంటే ఇంకేదైనా ఖజానాకో వెళ్ళి మంత్లీ మేము ఒక 1000 కడతాము, లేదు అంటే 2000 కడతాము అని చెప్పి గోల్డ్ స్కీమ్లో జాయిన్ అవుతాం. అలా వాళ్ళు 11 మంత్స్ కానీ 12 మంత్స్ కానీ మనం ఒక 1 ఇయర్ వరకు గోల్డ్ స్కీమ్ కట్టి మనం ఎంత అమౌంట్ అయితే అంతుందో దాంతో మనం ఒక ఆర్నమెంట్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒకేసారి వెళ్ళి మనం ఒక ₹1,00,000 విలువ చేసే గోల్డ్ కొనలేమనుకోండి, అలాంటి వాళ్ళకి గోల్డ్ స్కీమ్ అన్నది యూజ్ అవుతుందన్నమాట. అయితే ఇందులో మెయిన్గా ఏ షాప్లో అయినా కానీ 2 టైప్స్ ఆఫ్ గోల్డ్ స్కీమ్స్ ఉంటాయి. ఒకటి మనీ అక్యుములేషన్, ఇంకోటి గోల్డ్ అక్యుములేషన్. ఈ వీడియోలో నేను ఇంగ్లీష్లో నోట్ చేసుకున్నాను పాయింట్స్, బట్ స్టిల్ నేను మీకు అంతా కూడా తెలుగులోనే ఇన్ డీటెయిల్స్ చెప్తాను అనమాట. అంటే ఏవైనా 2 ఉంటాయి కదా. ఒకటి ఏంటంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి ఒక షాప్కి వెళ్ళి ₹5,000 నేను మంత్లీ స్కీమ్లో జాయిన్ అయితే నా అకౌంట్లో ఎవ్రీ మంత్ ఈ మంత్ 5,000 పే చేశాను, నెక్స్ట్ మంత్ 5,000 పే చేశాను, అంటే సెకండ్ మంత్ తర్వాత నా అకౌంట్లో 10,000 ఉన్నట్టు. సో దాన్ని మనీ అక్యుములేషన్ అంటారు. అంటే మనం ఎంత అమౌంట్ అయితే పే చేస్తున్నామో మంత్లీ అది మన అకౌంట్లో యాడ్ అవుతూ ఉంటుంది, మన స్కీమ్ ఎన్ని మంత్స్ అయితే అన్ని మంత్స్ వరకు. అలా కాకుండా ఇంకో టైప్ ఆఫ్ స్కీమ్స్ ఏముంటాయంటే గోల్డ్ అక్యుములేషన్. అంటే నేను ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ 5,000 అమౌంట్ అన్నది పే చేశాను, స్కీమ్లో జాయిన్ అయ్యాను 5,000. వీళ్ళు ఏంటి అంటే, నేను ఏమని అడిగాను, నాకు గోల్డ్ అక్యుములేషన్ స్కీమ్ కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు గోల్డ్ కాస్ట్ 7,000 ఉంది అనుకుందాం, గ్రామ్ 5,000కి అప్పుడు నా అకౌంట్లో గ్రామే 7,000 ఉన్నప్పుడు 5,000 అంటే ఎంత యాడ్ అవ్వచ్చు, గ్రామ్ కంటే తక్కువ కదా. సో 0.5 గ్రామ్స్ అట్లా వెయిటేజ్ అన్నది యాడ్ అవుతుంది. అంటే ఈ మనీ అక్యుములేషన్ ఏమో నేను ఎంత మంత్లీ స్కీమ్ పే చేస్తున్నానో అంత అమౌంట్ యాడ్ అవుతూ ఉంటుంది 11 మంత్స్ వరకు. అదే గోల్డ్లో అయితే గోల్డ్ మనం మనీ కట్టిన దానికి గోల్డ్ యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనం చూస్ చేసుకోవచ్చు. కొన్ని షాప్స్ ఈ ఆఫర్స్ ఇస్తే, కొన్ని ఏమో ఇది ఇస్తాయి. సో అవి ఎవరు ఏవిస్తున్నారు అన్నది కూడా చూద్దాం. అండ్ అలాగే ఈ గోల్డ్ స్కీమ్స్ వల్ల ఏంటి అంటే, వీటితో పాటు ఈ ఆఫర్స్తో పాటు వీళ్ళు ఏం పెడతారంటే నో వేస్టేజ్, అంటే ఎటువంటి విఏ ఉండదని పెడతారు. కొంతమంది 50% ఆఫ్, 18% ఆఫ్ ఇస్తాం, 20% ఆఫ్ ఇస్తామని పెడుతుంటారు. అండ్ కొంతమంది ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తాము మీరు ఇలా మంత్లీ స్కీమ్లో జాయిన్ అయిన తర్వాత అంటారు. ఇంకొన్ని షాప్స్ వచ్చేసరికి మీరు 11 మంత్స్ కడితే 12th మంత్ మేము పే చేస్తాం అంటారు. బట్ మోస్ట్లీ ఇది అంతా ఈ పాయింట్, ఈ 12th మంత్ వాళ్ళు పే చేయడం అన్నది స్టార్టింగ్ డేస్లో ఉంది. బట్ ఇప్పుడు ఏ స్కీమ్లో కూడా ఇది కనిపించడం లేదనమాట. అంటే వాళ్ళు అమౌంట్ యాడ్ చేయడం కనిపించట్లేదు, ఈ బెనిఫిట్స్ మాత్రమే యాడ్ చేస్తున్నారు. సో ఏ గోల్డ్ స్కీమ్ అయినా కానీ మీరు ఎన్ని షాపులు తిరిగినా మీకు ఈ పాయింట్సే యాడ్ అవుతాయి అనమాట. అండ్ దీంతో పాటు గోల్డ్ కాయిన్స్ కొనడానికి కూడా స్కీమ్ ఉంది. నేను ఈ వీడియో దీన్ని సెర్చ్ చేస్తున్నప్పుడు ఈవెన్ నాకు కూడా తెలిసింది. సో అదేంటో కూడా, అది ఏ షాప్లో గోల్డ్ కాయిన్స్ కొనడానికి కూడా స్కీమ్ పెట్టారో అయితే చూద్దాము. సో 1 by 1 చెప్తాను. అండ్ ఫస్ట్ వచ్చేసరికి మొత్తం టాప్ 7 గోల్డ్ షాప్ స్కీమ్స్లో ఫస్ట్ అయితే లలిత అని చెప్తున్నాను. సో లలితాలో మొత్తం కూడా 3 గోల్డ్ స్కీమ్స్ అయితే నాకు కనిపించాయి. మీరు ఈ గోల్డ్ స్కీమ్స్ అన్నీ కూడా మీరు వెబ్సైట్లో వెళ్ళి చూసుకోవచ్చు. లలిత జ్యువెలర్స్ అని కొట్టామంటే వెబ్సైట్లో వస్తుంది. నేను పాసిబుల్ ఉంటే మీకు స్క్రీన్ రికార్డ్ పెడతాను అనమాట. మీరు ఎక్కడికి వెళ్ళి స్కీమ్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఈవెన్ ఆన్లైన్లో కూడా స్కీమ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఫస్ట్ ఇలాగా నేను కూడా లలిత అని సెర్చ్ చేసి ఆన్లైన్లోకి వెళ్ళిన తర్వాత నాకు వాళ్ళు పెట్టిన స్కీమ్స్ కనిపించాయి. సో మొత్తం 3 స్కీమ్స్ ఉన్నాయి. ఒకటి ఫ్రీ అండ్ ఫ్లెక్సీ అనే స్కీమ్ ఉంది, ధనవందన్ అనే స్కీమ్ ఉంది, జ్యువెలరీ ప్రీ బుకింగ్ అనే స్కీమ్ ఉంది. ఇది వచ్చేసరికి 3 స్కీమ్స్ ఉన్నాయి లలితాలో. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్రీ అండ్ ఫ్లెక్స్ అని ఒక స్కీమ్ ఉందన్నమాట. ఇందులో ఏంటంటే నో వేస్టేజ్, మనం ఏ గోల్డ్ ఆర్నమెంట్ తీసుకున్నా దాని మీద వేస్టేజ్ అయితే ఉండదు. సో ఇది ఒక మనకి బెనిఫిట్ ఉంది. ఈ స్కీమ్ వచ్చేసరికి 11 మంత్స్ వరకు కూడా మనం జ్యువెలరీని అయితే పర్చేస్ చేయొచ్చు. సో 11 మంత్స్ వరకు మనం పే చేయాలి. స్కీమ్ అన్నది ₹1,000 నుంచి 1 lakh, అంటే ప్రతి నెల మీరు ₹1,000 కట్టగలిగే వాళ్ళు ₹1,000 స్కీము, అలాగా 2,000, 20,000 అలా 1 lakh వరకు కూడా మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసరికి ఇప్పుడు నేను చెప్పాను కదా, మనకు ఒకటి మనీ అక్యుములేషన్ ఉంటుంది, గోల్డ్ అక్యుములేషన్. అంటే మన అకౌంట్లోకి మనీ యాడ్ చేయాలా, గోల్డ్ యాడ్ చేయాలా అని అడుగుతారు. ఇది మన చాయిస్ అనమాట. దీనివల్ల అసలు యూజ్ ఏంటి అన్నది కూడా చెప్తాను. సో ఇది మనం చూస్ చేసుకోవచ్చు. వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు, అంటే మీరు పే చేసిన అమౌంట్కి మీ అకౌంట్లో ప్రతి మంత్ దాన్ని ఇలా మనీగా యాడ్ చేయమంటారా, గోల్డ్గా యాడ్ చేయమంటారా అని చెప్పి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ చార్ట్ కూడా నేను వాళ్ళ వెబ్సైట్ నుంచి తీసుకుంది. ఇది వాళ్ళు ఇచ్చిన ఎగ్జామ్షన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మంత్ 1 ఒక పర్సన్ ఉన్నారు, మంత్లీ 2,500 స్కీమ్లో కనుక ఆ పర్సన్ జాయిన్ అయ్యారు అనుకుంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్ ఆ పర్సన్ స్కీమ్లో జాయిన్ అయినప్పుడు 1 గ్రామ్ గోల్డ్ కాస్ట్ 5100 ఉంది అనుకుందాం. అతను స్కీమ్ జాయిన్ అయింది 2500. సో అడుగుతారు, మీరు 2500 కట్టారు కదండి, అది ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి గోల్డ్గా యాడ్ చేయమంటారా, మనీగా యాడ్ చేయమంటారా? మీరు మనీగా యాడ్ చేయమన్నారు అనుకోండి, అంటే మీరు కట్టిన 2500 మీ అకౌంట్లో ఉంచుతారు. లేదు గోల్డ్గా అన్నాం అనుకోండి, సో 5100 అన్నది గోల్డ్ రేట్ ఉంది అంటే ఆ రోజు 2500కి ఎన్ని గ్రామ్స్ వస్తుంది అంటే 0.49 అన్నది మీ అకౌంట్లో యాడ్ ఉంటుంది. అంటే మీ దగ్గర 0.49 గ్రామ్స్ గోల్డ్ ఉన్నట్టు మీ అకౌంట్లో. నెక్స్ట్ మంత్ కూడా సేమ్, మంత్లీ ఇదే అమౌంట్ పే చేయాలి కదా, సో నెక్స్ట్ మంత్ కూడా 2500 కట్టారు. మీరు మనీ ఇది చూస్ చేసుకుంటే మళ్ళీ మనీ యాడ్ అవుతుంది. అంటే ఫస్ట్ మంత్ 2500, నెక్స్ట్ మంత్ 2500 అంటే మీ దగ్గర వచ్చేసరికి 5000 మీ అకౌంట్లో ఉంటాయి. అలా కాకుండా మీరు యాడ్ చేయమన్నారు అనుకోండి, అంటే 5200 గోల్డ్ రేట్ ఉన్న రోజు 2500 గోల్డే యాడ్ అవ్వాలి అంటే కొంచెం తగ్గి యాడ్ అవుతుంది కదా, సో 0.48 గ్రామ్స్ అన్నది యాడ్ అవుతుంది. అదే ఇన్ కేసు ఇలా అనుకోండి 0. సో ఇలా మీరు గోల్డ్గా యాడ్ చేసుకుంటారా అంటే మొత్తం 11 మంత్స్ అయ్యే తర్వాత ఇన్ కేసు ఇది ప్రొసీజర్ ఫాలో అయితే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు తీసుకున్న చార్ట్ ప్రకారం గ్రామ్స్లో అయితే 5.01 గ్రామ్స్ మీ గోల్డ్లో ఉంటుంది, అమౌంట్గా అయితే 27,500 ఉంటుంది. అసలు దీనివల్ల యూజ్ ఏంటి, ఇలా గోల్డ్గా తీసుకోవాలా మనీగా తీసుకోవాలా అని ఎందుకు ఆప్షన్ పెట్టారు అంటే, గోల్డ్ రేట్ మీరు చూస్తే గోల్డ్ రేట్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా, ఒక మంత్ పెరుగుతుండొచ్చు, ఒక 1 year తర్వాత పెరగచ్చు, లేదా 2 months తర్వాత తగ్గొచ్చు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 5100 ఉంది, 5200 ఉంది, అంటే నెక్స్ట్ మంత్కి ఇక్కడ గోల్డ్ రేటు పెరిగింది. సో గోల్డ్ రేట్ పెరిగింది కాబట్టి ఈ పర్సన్కి ఇక్కడ యాడ్ అయ్యే గోల్డ్ గ్రామ్స్ వెయిట్ అన్న తగ్గింది. అలాగే నెక్స్ట్ మంత్ గోల్డ్ రేట్ అన్న తగ్గింది, రేటు తగ్గింది కాబట్టి మనకి గోల్డ్ అనేది ఎక్కువ యాడ్ అయింది. సో గోల్డ్ రేట్ యొక్క ఫ్లక్చువేషన్స్ కోసం ఈ స్కీమ్ పెట్టారనమాట. మీకు ఎలా కావాలి అంటే, నాకు గోల్డ్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనీ అన్నాం అనుకోండి, మనీ యాడ్ అవుతూ ఉంటుంది. 11th మంత్ తర్వాత గోల్డ్ రేట్ ఇంక్రీజ్ అయ్యింది అనుకోండి, ఆ రోజు మీ దగ్గర ఉన్న అమౌంట్కి 27,500కి ఎంత గోల్డ్ కొనగలరో అంతే కొనగలరు, తగ్గితే తగ్గినట్లు. అలా కాకుండా పెరిగినప్పుడు నాకు గోల్డ్ యాడ్ అవ్వాలి, తగ్గినప్పుడు తగ్గిన రేట్కే కావాలి అనుకున్నారు అనుకోండి, దానికోసము ఈ గోల్డ్ ఫ్లక్చువేషన్స్ అన్నది పెట్టిందనమాట. సో ఇది ఒక స్కీమ్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ధనవందనం అని చెప్పి ఇంకో స్కీమ్ ఉంది లలితాలోనే. ఇందులో వచ్చేసరికి 50% విఏ, అంటే టోటల్ విఏ కాదు, 50% అయితే మీకు వేస్టేజ్ ఉండదు. అండ్ దీంతోపాటు ఇది 11 months స్కీము, 1000 నుంచి 1 lakh వరకు పే చేయొచ్చు. సో మీరు ఇక్కడ కూడా మీ అకౌంట్లో గోల్డ్ యాడ్ అవ్వాలా లేదా మనీ యాడ్ అవ్వాలా అన్నది మీరే చూస్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటి అంటే మీకు 50% బోనస్ ఇన్స్టాల్మెంట్ ఉంటుంది. అంటే ఇది 11 months స్కీమ్ కదా, మీరు 11 months పే చేసిన తర్వాత 12th month మీరు ఎంతైతే పే చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీ మంత్లీ స్కీమ్ 5000 అనుకుందాం. సో 12th month మీరు 5000 పే చేయాలి కదా, వీళ్ళు ఇక్కడ 50% బోనస్ అన్నారు. అంటే 5000లో 12th month వచ్చేసరికి మీరు 2500 పే చేస్తే షాప్ వాళ్ళది 2500 అనేది పే చేస్తారనమాట. సో ఇది ఈ స్కీమ్ యొక్క ఆఫర్స్, రిమైనింగ్ సేమ్, ఇదంతా సేమ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకొక స్కీమ్ ఉంది, జ్యువెలరీ ప్రీ బుకింగ్ ఆర్ ఎక్స్చేంజ్ స్కీమ్. ఇందులో ఏంటి అంటే మనం గోల్డ్ అన్నది ప్రీ బుకింగ్ ముందే చేసుకోవచ్చు. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 1 lakh ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆ 1 lakh పెట్టి గోల్డ్ కొన్నారు అంటే వ్యాట్ ఉంటుంది కదా, సో వ్యాట్ ఉండకూడదు అనుకున్నారు. జ్యువెలరీ మీకు ఇప్పుడు వేసుకోవాల్సిన అవసరం లేదు, ఒక 1 year తర్వాత ఏదో అకేషన్కో మీ పిల్ల వెడ్డింగ్కో కావాలి, బట్ కొంచెమన్నా నాకు యూజ్ ఉండాలి, వేస్టేజ్ ఉండకూడదు అన్నప్పుడు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh గోల్డ్ కొనాలనుకున్నప్పుడు ఈ రోజు మీరు వెళ్ళి లలితాలో 1 lakh పే చేస్తారు. పే చేసి ఇలా ప్రీ బుకింగ్ స్కీమ్లో జాయిన్ అవుతున్నా అని చెప్తారు. నాకు 11 months స్కీమ్ ఇది, సో 11 months తర్వాత నేను గోల్డ్ ఆర్నమెంట్ కొనుక్కుంటాను అని చెప్తారు. సో 11 months తర్వాత వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గోల్డ్ నెక్లెస్ ఇయర్ రింగ్స్ తీసుకుంటే ఆ రోజు మీ 1 lakh, మీరు 1 lakh ముందే బుక్ చేశారు కాబట్టి 1 lakhకి తగ్గ గోల్డ్ జ్యువెలరీ మీరు తీసుకోవచ్చు. కాకపోతే యూజ్ ఏంటి అంటే వేస్టేజ్ ఉండకుండా. సో ఇప్పుడే వెళ్ళి తీసుకున్నారనుకోండి, మీరు 1 lakh పట్టి తీసుకున్న జ్యువెలరీ మీద వ్యాట్ జిఎస్టీ ఉంటాయి కదా, అదే ప్రీ బుకింగ్ స్కీమ్లో జాయిన్ అయితేనేమో ముందే డబ్బులు కడతారు, ఆ తర్వాత మాత్రం మీకు ఇది ఉండదు. సో ఈ యూజ్ కోసం అనమాట. ఇంకా దీనిలోని ఇంకొకటి ఏంటి అంటే ఎక్స్చేంజ్ ఉత్సవ్ అని ఉంది. ఇన్ కేసు ఇందులో జాయిన్ అయ్యారు అనుకోండి, మన దగ్గర ఓల్డ్ గోల్డ్ ఉంటుంది కదా, ఈవెన్ దాన్ని ఎక్స్చేంజ్ చేసేటప్పుడు కూడా మనకి విఏలు ఇవన్నీ యాడ్ చేస్తారు. ఎక్కడైనా కానీ విఏ తగ్గిస్తారేమో కానీ జిఎస్టీలు ఎవరు ఏం చేయలేరు. జిఎస్టీ ఏ గోల్డ్ మీదైనా 3% ఉంటుంది, సో దాన్ని ఏం చేయరు. సో ఇదే ఎక్స్చేంజ్లో అయితే మనం ఓల్డ్ గోల్డ్ ఇచ్చాము అంటే ఇక్కడ కూడా మనకి వేస్టేజ్ ఛార్జెస్ లేకుండా ఇప్పుడే మనం గోల్డ్ ఇచ్చేస్తే వాళ్ళు దానికి సంథింగ్ ఇలాగా మనకి వేస్టేజ్ అనేది లేకుండా ఇస్తారు. నేను మీకు స్క్రీన్ రికార్డ్ యాడ్ చేస్తాను, కావాలంటే మీరు ఎట్లా చూడొచ్చు. లేదంటే మీరు జ్యువెలరీస్లోకి వెళ్ళి అక్కడ స్కైల్లో 3 lines ఇలా ఏవో ఉంటాయి, అక్కడ క్లిక్ చేశారంటే మీకు స్కీమ్స్లోకి వెళ్తారు, కనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి జిఆర్టీ వాళ్ళది కూడా ఆల్మోస్ట్ లలితలానే ఉంది. వీటికి డిఫరెంట్ నేమ్స్ పెట్టారు అంతే. న్యూ గోల్డెన్ 11 ఫ్లెక్సీ అని, న్యూ గోల్డెన్ 11 అని చెప్పి, గోల్డెన్ 1 అని. అంటే దీని అర్థం ఏంటి అంటే జిఆర్టీ వాళ్ళది కూడా 11 months స్కీమ్ అనమాట. మనం 11 months పే చేయాల్సి వస్తుంది. వీళ్ళది కూడా ఆల్మోస్ట్ సేమ్, జస్ట్ నేమ్స్ చేంజ్ చేశారు అంతే. 1000 నుంచి 1 lakh వరకు స్కీమ్స్ ఉన్నాయి, 11 months పే చేయాలి. వీళ్ళు ఏంటి అంటే మనకి అప్ టు 18% వరకు మాత్రమే వేస్టేజ్ మీద డిస్కౌంట్ ఉంది. సో లలిత వాళ్ళు ఏంటంటే ఒక స్కీమ్ మీద వేస్టేజ్ లేదు, ఒక స్కీమ్లో 50% ఉంది, అలా ఉంది అన్నారు కదా. ఇక్కడ జిఆర్టీ వాళ్ళు ఏంటి అంటే 18% వరకు మాత్రమే వీళ్ళు జిఎస్టీని అనేది తీసేస్తారు.
మనం 11 మంత్స్ పే చేయాలి. ఐ థింక్ జీఆర్టీ 3 వాటిలో ఐ థింక్ ఫస్ట్ వన్ ఆర్ సెకండ్ వన్ ఈ 2 మంత్స్లో మనం ఈవెన్ 6 మంత్స్ ప్లాన్ కూడా ఉన్నట్లుంది. సో మీరు జీఆర్టీ అని సెర్చ్ చేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత స్కీమ్స్లో మీకు కనిపిస్తుంది. మీకు ఇక్కడ బ్రోచర్స్ ఇస్తారు. నేను అవి డౌన్లోడ్ చేశాను. పాసిబుల్ అయితే డిస్క్రిప్షన్లో నేను ఆ బ్రోచర్స్ లింక్స్ కూడా మీకు ఇస్తాను. ఈ స్కీమ్స్ అంటే బ్రోచర్స్ అంటే స్కీమ్స్ డీటెయిల్స్ ఉన్న పీడిఎఫ్స్ అనమాట. సో పాసిబుల్ అయితే నేను ఇస్తాను. లేదు అంటే ఈవెన్ మీరు కూడా జీఆర్టీ అని సెర్చ్ చేశారు అంటే ఆ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఈ స్క్రీన్స్ కనిపిస్తాయి అనమాట. సో మీరు డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. సో జీఆర్టీలో ఇది ఒక పాయింట్ అయితే ఉంది. అండ్ జీఆర్టీలో కూడా సేమ్ ఇక్కడ చెప్పినట్టు ఇద్దరు మీరు గోల్డ్ చూస్ చేసుకోవచ్చు. అంటే మీ అకౌంట్లోకి గోల్డ్ యాడ్ అవ్వాలా లేదా మనీ యాడ్ అవ్వాలి. అంటే గోల్డ్ది ఉంది, మనీది ఉందన్నమాట. ఎందుకంటే కొన్ని షాప్స్లో గోల్డ్ది మాత్రమే పెట్టారు, కొన్ని మనీవి మాత్రమే పెట్టారనమాట. నెక్స్ట్ ఖజానా చూస్తే కనుక ఖజానాలో కూడా 2 టైప్స్ స్కీమ్స్ ఉన్నాయి. ఒకటి ఖజానా సేవింగ్స్ స్కీమ్ అని ఉంది, ఇంకోటి ఖజానా గోల్డ్ డ్రీమ్ అని ఉంది. ఫస్ట్ వచ్చేసరికి ఖజానా సేవింగ్స్ స్కీమ్ అయితే చూద్దాం. సో ఖజానా సేవింగ్స్ స్కీమ్ ఉంది కదా, ఈ ఫస్ట్ వన్లో ఏంటంటే ఇక్కడ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. గోల్డ్ యాడ్ చేయమంటారా, మీ మంత్లీ ఇన్స్టాల్మెంట్కి మనీ యాడ్ చేయమంటారా అని. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి, మనం చూస్ చేసుకోవచ్చు. 11 మంత్స్ స్కీము 1000 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 1000 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పారు, కానీ ఎక్కడ వరకు అన్నది అయితే చెప్పలేదు. ఇక్కడ వీళ్ళు కూడా అప్ టు 18% వరకు విఏ ఇస్తారు. అంటే కంప్లీట్గా అయితే వేస్టేజ్ అన్నది తీసేయట్లేదు. 18% వరకు అయితే మనకి విఏ అయితే ఉండదు అనమాట. అండ్ ఇందులోనే సెకండ్ ఇంకోటి ఖజానా గోల్డ్ డ్రీమ్ అన్నాము కదా, ఈ స్కీమ్ ఏంటి అంటే ఖజానా గోల్డ్ డ్రీమ్ అనేది ప్రీ బుకింగ్ అడ్వాన్స్ ప్లాన్ అనమాట. సో ప్రీ బుకింగ్ అడ్వాన్స్ ప్లాన్ ఏంటి అంటే ఇందులో కూడా మనకి 18% వరకు మనకి అమౌంట్ అయితే విఏ అయితే ఉండదు. మరి ప్రీ బుకింగ్ అడ్వాన్స్ ఏంటి అంటే సేమ్ ఇందాక చెప్పినట్టు మనము ఫుల్ అమౌంట్ని అడ్వాన్స్గానే పే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు గోల్డ్ రేటు 7200 ఉంది, మన దగ్గర అమౌంట్ ఉంది. సో మనం ఏంటంటే మనకి ఇందాక చెప్పాను కదా, విఏలో మనకి ఎంతో కొంత ఆఫర్ కావాలి అనుకున్నప్పుడు 7200 ఉంది, ఏమో నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ గోల్డ్ రేట్ పెరుగుతుందేమో, ఈ రేటుకి మనం ఈరోజు లాక్ చేద్దాం షాప్కి వెళ్ళి అని అనిపించినప్పుడు మీ దగ్గర ఉన్న 1 lakh తీసుకొని వెళ్ళి ఇలా అడ్వాన్స్గా కట్టేస్తే 11 మంత్స్ తర్వాత మీ దగ్గర ఉన్న 1 lakకి మీరు గోల్డ్ కొనుక్కోవచ్చు. అప్పుడు మీకు 18% అన్నది వ్యాట్ అయితే ఉండదన్నమాట. దీనివల్ల యూజ్ ఏంటి అంటే 18% మనం ఈ రోజే 1 lakh మీద కొంటే మనకి విఏ మొత్తం కట్టాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ స్కీమ్లో జాయిన్ అయితే ఏంటంటే మనం 1 lakh ఇప్పుడు పే చేస్తాము, బట్ 11 మంత్స్ తర్వాత అయితే జ్యువెలరీ తీసుకుంటాము. దానివల్ల మనకి విఏ మీద 18% తగ్గుతుంది. అండ్ దాంతోపాటు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు గోల్డ్ రేట్ తక్కువ ఉంది, నెక్స్ట్ పెరగొచ్చేమో అనుకుంటాం కాబట్టి ఈ రోజు రేటుకి లాక్ చేసి ఉంచుకోవచ్చు. అంటే గ్రామ్ రేటు 7200 అన్నప్పుడు మీరు స్కీమ్లో జాయిన్ అయితే ఈవెన్ 11 మంత్స్ తర్వాత గ్రామ్ రేట్ అనేది 7500 అయినా సరే మీరు జాయిన్ అయింది ఈ డేట్ను కాబట్టి ఈ అమౌంట్కి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ షాప్ వచ్చేసరికి జాయ్ అల్కాస్ చూద్దాము. జాయ్ అల్కాస్లో ఉన్న స్కీమ్ వచ్చేసరికి ఈజీ గోల్డ్ పర్చేస్ స్కీమ్ అని ఉంది. సేమ్ ఇక్కడ కూడా 80% వ్యాట్ అయితే మనకి ఆఫర్ ఉంది. గోల్డ్ అండ్ సిల్వర్ పర్చేస్ చేయాలి అడ్వాన్స్గా అనుకుంటే, అదే డైమండ్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే 50% ఆఫ్ ఉంది. ఇది కూడా స్కీమ్ 1000 నుంచి స్టార్ట్ అవుతుంది, అప్ టు ఎంతవరకు ఇవ్వలేదు, మాక్సిమం 1 lakh వరకు ఉండొచ్చు. అయితే జాయ్ అల్కాస్ వాళ్ళది 10 months స్కీమ్ అనమాట. అంటే మనం 10 months కట్టాల్సి వస్తుంది. ఇందులో ఉన్నది మనీ అక్యుములేషన్ స్కీమ్ మాత్రమే, గోల్డ్ లేదు. అంటే మనం ఎంత అమౌంట్ కడతామో అంత మనీ మాత్రమే యాడ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1000 రూపీస్ స్కీమ్ యాడ్ అయితే 1000 రూపీస్ ప్రతి మంత్ మీరు పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు చూసిన ఏ షాప్స్లో కూడా మీరు స్కీమ్స్ మధ్యలో జాయిన్ అయ్యి పే చేయలేకపోతే వాళ్ళు అమౌంట్ అనేది రిటర్న్ ఇవ్వరు. సో ఇక్కడ జాయ్ అల్కాస్లో మనీ అక్యుములేషనే ఉంది. లేదు నేను గోల్డ్గా యాడ్ అవ్వాలి అంటే కనుక జాయ్ అల్కాస్ వాళ్ళ దగ్గర లేదు. సో ఇప్పుడు నేను చెప్తున్నాయన్నీ నాకు తెలిసినంత వరకే చెప్తున్నాను, ఇవి ఎగ్జాక్ట్గా ఇలానే ఉండాలని లేదు. సో వన్స్ మీరు అన్ని వీడియో చూసిన తర్వాత కూడా షాప్కి వెళ్ళి తెలుసుకొని మాత్రమే పర్చేస్ చేయండి, లేదా స్కీమ్ జాయిన్ అవ్వండి. సో నేను లాభాలు నష్టాలు కూడా చెప్తాను. నెక్స్ట్ ఇంకా బీమా. సో బీమా కూడా ఇప్పుడు ప్రెజెంట్ అందరూ యూస్ చేస్తున్నదే. నేను చెప్పాను కదా ఈవెన్ గోల్డ్ కాయిన్స్ కొనడానికి కూడా స్కీమ్ ఉందని, ఆ స్కీమ్ నేను బీమాలో చూశాను అనమాట. ఈవెన్ ఇది కూడా నేను బీమా వెబ్సైట్లోకి వెళ్తేనే నాకు కనిపించింది. కావాలంటే మీరు కూడా బీమాలోకి వెళ్ళి స్కీమ్ సెర్చ్ చేయొచ్చు. గోల్డ్ 3 ఫ్యూచర్ ప్లస్ గోల్డ్ స్కీమ్ అన్నది ఈ స్కీమ్ పేరు. ఇది కూడా 11 months. అయితే వీళ్ళు 500 నుంచి స్టార్ట్ అయ్యి 10,000 వరకు కూడా మంత్లీ అని ఉంది. నాకు 10,000 అనే కనిపించింది. అంటే అంతకంటే ఎక్కువ మా స్కీమ్లో కట్టొచ్చా లేదా అన్నది ఇన్ఫర్మేషన్ వాళ్ళు క్లియర్గా ఇవ్వలేదు. 500 నుంచి 10,000 అని మెన్షన్ చేశారు. సో గోల్డ్ కాయిన్ పర్చేస్కి ఈ స్కీమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజ్ ఏంటంటే మనం గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవాలి, ఆర్నమెంటే కాదు అనుకుంటే యూజ్ అవుతుంది. మంత్లీ మీరు 500 చొప్పున పే చేస్తారు, 11 months కాబట్టి టోటల్గా మీరు డిపాజిట్ చేసేది 5500 అనుకుంటే వాళ్ళు ఇక్కడ మీకు ఇస్తున్న ఆఫర్ ఏంటంటే 250 అనేది బోనస్ యాడ్ చేస్తారు. అంటే టోటల్ మీ దగ్గర 5750 ఉంటుంది. అలా మీరు స్కీమ్స్ అన్నది చూసుకోవచ్చు అనమాట. అలా కాకుండా 1000 పే చేస్తేనేమో 500 బోనస్ యాడ్ చేస్తారు, 2000 పే చేస్తే 1000 బోనస్, 5000 పే చేస్తేనేమో 2500, 10,000 పే చేస్తేనేమో 5000 అన్నది బోనస్ యాడ్ అయింది. అంటే దాని అర్థం 11 months ఇలా పే చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ వాళ్ళు యాడ్ చేస్తున్నట్టు ఈ అమౌంట్తో మీరు కావాలంటే గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవచ్చు. ఇందులో ఒక్క స్కీమ్లోనే కాదు, ఇలాంటి స్కీమ్ మీరు కావాలంటే అంటే ఒక పర్సన్ ఈ స్కీమ్ తీసుకుంటే ఇంకో స్కీమ్ తీసుకోకూడదని లేదు, మీరు మల్టిపుల్ స్కీమ్స్ తీసుకోవచ్చు. ఆ కాయిన్స్తో గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా వాళ్ళు పర్చేస్ చేయొచ్చు అని చెప్పారు. సో స్కీమ్ గురించి డీటెయిల్స్ కావాలి అంటే బీమా వెబ్సైట్లో సెర్చ్ చేస్తే మీకు స్కీమ్ కనిపిస్తుంది. ఈ స్కీమ్ నేమ్తో అయితే మీరు సెర్చ్ చేయొచ్చు అనమాట.
అండ్ గోల్డ్ స్కీమ్ ఇది కాకుండా గోల్డ్ కాయిన్స్ కాకుండా గోల్డ్ ఆర్నమెంట్ స్కీమ్ నాకు కనిపించలేదు. బట్ ఇన్ఫర్మేషన్ అయితే బీమా వాళ్ళు 18 నుంచి 20% నో విఏతో గోల్డ్ స్కీమ్ ఉంది అని అన్నారు. బట్ నాకు అది కనిపించలేదు. నెక్స్ట్ ఇంకా CBJ, ఇది జనరల్గా హైదరాబాద్లో ఉంటుంది. హైదరాబాద్లో ఫేమస్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి గోల్డ్ అక్యుములేషన్ ఉంది. ఐ థింక్ మనీ అక్యుములేషన్ స్కీమ్ కూడా ఉంది. అంటే కావాలంటే మీకు గోల్డ్ యాడ్ అవుతుంది లేదా మనీ యాడ్ అవుతుంది. ఇది కూడా 1000 నుంచి 1 lakh వరకు మీరు పే చేసుకోవచ్చు. వీళ్ళు కంప్లీట్గా నో విఏ అని చెప్తున్నారు. ఇది 10 months ఆర్ 11 months స్కీమ్ ఉంటుంది. ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మెన్షన్ చేయలేదన్నమాట. ప్రజెంట్ అయితే నో విఏ అని ఉంది. బట్ నాకు కొన్ని వీడియోస్లో అయితే 50% విఏ ఆర్ 18% విఏ అని చెప్పి ఉన్నట్లుంది. బట్ ఇక్కడ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ డీటెయిల్స్ మాత్రమే మెన్షన్ చేశారు CBJ వాళ్ళు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి మలబార్ కూడా చాలా ఫేమస్ కదా గోల్డ్ అండ్ డైమండ్స్కి. బట్ వీళ్ళు మలబార్ వాళ్ళు అయితే ఎక్కువ ఆఫర్స్ ఏం పెట్టడం లేదు. జస్ట్ వీళ్ళ దగ్గర 2 ఆఫర్స్ ఉన్నాయి. అంటే లైక్ గోల్డ్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు, మనీ అయినా యాడ్ చేసుకోవచ్చు మీ స్కీమ్స్. వీళ్ళవి కూడా మోస్ట్లీ 11 months స్కీమే ఉంటుంది. అండ్ 1000 రూపీస్ నుంచి ఐ థింక్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఇందులో వేస్టేజ్ ఆఫర్స్ ఇంత అని చెప్పి మెన్షన్ చేయలేదు. బట్ రిమైనింగ్ షాప్స్తో కంపేర్ చేస్తే మలబార్లో తక్కువ వేస్టేజ్ ఆఫర్స్ ఉంటాయి అంటారు. కాకపోతే మలబార్లో బెనిఫిట్ ఏంటి అంటే మలబార్లో జ్యువెలరీ కలెక్షన్స్ బాగుంటాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఒక జ్యువెలరీ నచ్చి మీరు స్కీమ్ కడితే మీకు అదే జ్యువెలరీ కావాలి అంటే సేమ్ ఇన్ కేస్ ఆ రోజుకి అది ఐటమ్ లేకపోతే వాళ్ళు అది ఐటమ్ కూడా ఇస్తారంట. సో అదొకటి ఉంది అని అన్నారు. సో ఇదొకటి కూడా మీరు క్లియర్గా కనుక్కోవాలన్నమాట. సో ఇవి మొత్తం 7 shops. అయితే అసలు ఈ గోల్డ్ స్కీమ్స్ వల్ల ప్రాఫిట్ ఎంత ఉందో మనకి లాస్ కూడా అంతే ఉంది. ఈ స్కీమ్ వల్ల మనకి మీరు చూస్తే వేస్టేజ్ ఒకటి ఉండదు. ఒకళ్ళకి కొంతమంది 100% వేస్టేజ్ ఉండట్లేదు, కొంతమంది 50%, కొంతమంది 18% ఆఫర్స్ ఇస్తున్నారు. సో మనము చిన్నవి కొనే అయితే పర్లేదులే, కానీ పెద్దవి కొనేటప్పుడు ఈ వేస్టేజ్ అన్నది మనకి చాలా మ్యాటర్స్ అవుతుంది. ఎందుకంటే గోల్డ్ షాప్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ మీద వేస్టేజ్ వల్లే చాలా ప్రాఫిట్స్ వచ్చేస్తున్నాయి. సో అందుకు. అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది. కొన్ని షాప్స్ ఏమో 1 month పే చేస్తారు. బట్ నాకు ఎక్కడా కూడా ఇప్పుడు ప్రజెంట్ స్కీమ్స్ మార్చేస్తారు కదా. ఇప్పుడు నేను చెప్పిన ఏ 7 shops 1 month పే వాళ్ళు పే చేయట్లేదు. ఐ థింక్ 2 shops మాత్రమే 0.5% అమౌంట్ పే చేస్తున్నాయి, అంటే 12th month. సో ఇవి మనకు ఉండే లాభాలు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఒకేసారి కొనలేని వాళ్ళకి ఇది స్కీమ్స్ అన్నది యూజ్ అవుతాయి. అండ్ దీనిలో నష్టాలు కూడా ఉన్నాయి. అవి ఏంటి అంటే దీని మీద ఎటువంటి గవర్నమెంట్ అథారిటీ ఉండదు. కాబట్టి మీకు ఏదన్నా లాస్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా షాపు, ఇప్పుడు నేను చెప్పిన 7 shopsలోనో లేదంటే ఇంకా మీరు ఏదన్నా షాప్కి వెళ్ళి స్కీమ్ కడితే ఆ షాప్ ఎత్తేసాడు అనుకోండి, మీరు వెళ్ళి ఎవరిని అడగడానికి ఉండదు. అయితే కేసు ఫైల్ చేయగలరేమో, కానీ వాళ్ళని పట్టుకుంటే మీరు ఏదైనా చేయడమే తప్ప పోలీసులు. సో దీని మీద గవర్నమెంట్ అథారిటీ లేదు కాబట్టి ఎవరిని అడగడానికి ఉండదు అనమాట. అంటే ఇది ఎటువంటి గ్యారంటీ ఉండదు. అంటే ఆ షాప్ ఈ రోజు ఉంది రేపు ఉండాలని గ్యారంటీ లేదు. మీరు 11 months స్కీమ్ కడుతూ ఉండాలి. 11 monthsలో షాప్ ఎత్తేసాడు అంటే మనకి గ్యారంటీ ఉండదు. అండ్ ల్యాక్ ఆఫ్ డిజైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన షాప్కి వెళ్తాం, మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంగిల్స్ తీసుకోవడానికి స్కీమ్లో జాయిన్ అయితే మీకు ఈరోజు అక్కడ ఒక బ్యాంగిల్స్ నచ్చుండొచ్చు. బట్ మీ స్కీమ్ అయిపోయే 11 months తర్వాత ఆ బ్యాంగిల్స్ సేమ్ డిజైన్ లేకపోవచ్చు. మీరు ఆ రోజు అదే డిజైన్ కావాలి అంటే వాళ్ళు చేయించరు. ఎందుకంటే మన స్కీమ్ అయిపోయిన తర్వాత వెళ్ళి పర్చేజ్ అప్పటికి ఐ థింక్ 1 month లోపు ఏమో పర్చేస్ చేయాల్సి రావచ్చు. కాబట్టి అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ మనకి కనిపిస్తున్నాయి కదా. బట్ వాళ్ళు స్కీమ్ అప్పుడు మనకి ఒక షీట్ ఇస్తారు టర్మ్స్ అండ్ కండిషన్స్తో. ఇక్కడ మనకి కనిపించే పేపరు మనం చెప్పిన ఇవన్నీ ఒకలాగుంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ప్రతి ఒక్కరు ఏదో ఒక లూప్ హోల్స్ అనేది పెట్టుకుంటారనమాట. మీరు పాలసీలు చూస్తుంటే వాళ్ళు అంటుంటారు చూడండి, చిన్నవి ఎక్కడో చీమల్లాగా రాస్తారు టర్మ్స్ అండ్ కండిషన్స్ అని. సో అలా అనమాట. కాబట్టి ఏ స్కీమ్లో జాయిన్ అవ్వాలి అన్న ఫస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంతా చదవండి. అండ్ ఇప్పుడు నేను ఎంత చెప్పినా కానీ స్కీమ్ మీరు వెళ్ళి పర్సనల్గా ప్రతి స్కీము జాయిన్ అవ్వడం ముందు తెలుసుకోండి. అండ్ చిన్న షాప్లో గోల్డ్ స్కీమ్స్ ఎప్పుడు కట్టకండి. ఇలాంటి పెద్ద షాప్స్లో అయితే కనీసం వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నారు కాబట్టి కనీసం వాళ్ళు షాప్ని ఎత్తేయరు తీసేయరు, మన డబ్బు ఎక్కడికి పోదన్న గ్యారంటీ ఉంటుంది. ఎందుకంటే ఇది ఏది గవర్నమెంట్ సంబంధం కాదు కాబట్టి మనం ఎవరిని అడగడానికి ఉండదు. అండ్ కొన్ని షాప్స్ అయితే మీకు నచ్చిన డిజైన్ని ఆ రోజు స్కీమ్ అయిపోయిన తర్వాత కస్టమైజ్ చేయి కూడా ఉన్నాయి. అదొకటి ఆఫర్ ఉందో లేదో కూడా కనుక్కొని అయితే మనము జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. లేదు అంటే కొన్నిసార్లు ఈ స్కీమ్స్ వల్ల లాస్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. చీటింగ్స్ జరిగే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇది ఈ వీడియో అన్నది. సో నాకు తెలిసినంత వరకు అయితే చెప్పాను. నేను మీకు ఏవైతే నేను చెప్పానో ఆ వెబ్సైట్స్ లింక్స్ ఇస్తాను. కావాలంటే మీరు ఆ మలబారు జ్యువెలరీ వీటిలోకి వెళ్ళి ఆ వెబ్సైట్స్లో మీరు చూసుకోవచ్చు స్కీమ్స్ అనేది. ఈవెన్ నేను అక్కడ నుంచే తీసుకున్నాను, కొన్ని రిఫరెన్సెస్ తీసుకున్నాను కాబట్టి. సో ఇవి ఎగ్జాక్ట్గా నేను చెప్పినవి ఇలానే ఉండాలని కూడా లేదు. నాకు తెలిసినంత వరకు నన్ను అడిగారు కాబట్టి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చెప్పాను. ఎందుకంటే స్కీమ్స్ అప్పటికప్పుడు చేంజ్ చేస్తుంటారు. సో కొన్ని చేంజెస్ రావచ్చు. సో ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం. బట్ నేను ఆల్మోస్ట్ వెబ్సైట్స్ నుంచే తీసుకున్నాను కాబట్టి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని అనుకుంటున్నాను. వాళ్ళు చేంజ్ చేసినా ఇంకేమన్నా వచ్చినా కానీ చెప్పలేమన్నమాట. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.